ఇన్ఫర్టిలిటీ సంతానలేమి అన్నది చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది. అది రోజు రోజుకి పెరుగుతుంది. ఇది మెయిన్ కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్, అంటే మన జీవనం విధానం ఎలా మారుతుందో అది కూడా ఒక కారణం అవుతుంది. ఆడవాళ్ళు అండం ఉత్పత్తి చేసే కెపాసిటీ, ఆడవాళ్ళ ఏజ్ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పిల్లలు పుట్టకపోవటానికి కారణం అవుతూ ఉంది. సో వాళ్ళు కరెక్ట్ టైంలో చూపించుకోవటము, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవటం ఇంపార్టెంట్. వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవటం అన్నది అండం ఉత్పత్తి అవ్వకపోవటానికి ఒక కారణము. అది ఎందుకు అలా అవుతుంది అన్నది ఫస్ట్ టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. అలా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అండం ఉత్పత్తి అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లేదంటే ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటే మనం ఐవీఎఫ్ ద్వారా పిల్లలు ఉత్పత్తి చేసే సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మగవాళ్ళకి ప్రాబ్లం ఉన్న మనము ఐయుఐ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ఇస్తే పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అన్నిటికంటే కొంతమందికి అసలు ఏ రీజన్ ఉండకపోవచ్చు, టెస్ట్లు చేసినా కానీ అన్నీ నార్మల్ ఉండొచ్చు, అయినా పిల్లలు పుట్టకపోవచ్చు. వాళ్ళు కూడా సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, ఐయుఐ అవ్వచ్చు, లేదంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అవ్వచ్చు. కొంతమందికి ఒకసారి ట్రై చేస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టకపోయినా రెండోసారి మూడోసారి ట్రై చేయడం కూడా సేఫే. ఒకసారి చేయించుకుంటే ఇంటర్నేషనల్గా యావరేజ్ సక్సెస్ రేట్ అన్నది 40 నుంచి 50% ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి. కానీ సెకండ్ అండ్ థర్డ్ టైం అలాగా చేయించుకోగలిగితే ఇంకా సక్సెస్ రేట్ పెరుగుతుంది. అదే కాకుండా మనం ఒకసారి ఐవీఎఫ్ చేస్తే వచ్చిన పిండాలని ఫ్రీజ్ చేసి మళ్ళీ అవి ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. దానివల్ల కూడా సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఫ్రెష్గా పెట్టిన పిండం ఎలా అయితే సక్సెస్ రేట్ ఉంటుందో, ఫ్రోజన్గా పెట్టిన పిండం సక్సెస్ రేట్ కూడా అలానే చాలా బాగుంది. సో చాలా రకాలైన అస్సలు స్పర్మ్ లేని మగవాళ్ళు కూడా స్పర్మ్ టెస్టిస్లో నుంచి డైరెక్ట్గా తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలు పుట్టించగలిగే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ దాని సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి ప్రాబ్లం ఏంటి అని టెస్ట్లు చేయించుకొని ఆ ప్రాబ్లంకి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్స్ ఒక్కటే కాకుండా వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్ అన్నది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏజ్ యంగర్ ఏజ్లో కనటము, ఆడవాళ్ళకి 30 లోపు కనటం బెటర్. అండ్ వెయిట్ ఎక్కువ ఉండకుండా నార్మల్ వెయిట్ ఉండటము, ఎక్సర్సైజ్ చేయటము, స్మోకింగ్ చేయకపోవటము, ఆల్కహాల్ అంటే డ్రింకింగ్ కూడా చాలా మినిమల్గా చేయటము, ఇవన్నీ పాటిస్తూ ట్రై చేస్తూ రెగ్యులర్గా అవ్వకపోతే ఒక 1 year తర్వాత చూపించుకోవటం కరెక్ట్.